కొత్తగా వచ్చేవారు లేకపోగా పార్టీలో కూడా ఇది తీవ్రమైనటువంటి అసంతృప్తికి దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పీవీపీ ఈ రకంగా రియాక్ట్ అవడానికి కారణం ఏంటి? పీవీపీ గత ఎన్నికల్లో నాని మీద పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దీంతో అప్పటి నుంచి నానికి పీవీపీకి మధ్య కూడా పచ్చగడ్డేస్తే బొగ్గుమనే వైరం ఉంది. ఆయన నాని గతంలో పార్టీ హైకమాండ్ మీద కానీ లేకపోతే పార్టీలో ఉండే ప్రత్యర్థుల మీద కానీ ట్వీట్లు చేసినప్పుడు ఒక్కసారిగా హైకమాండ్ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో చంద్రబాబు ఆయన పార్టీలోనే ఉన్నాడు కాబట్టి మీరెవరూ మాట్లాడవద్దు అని కూడా స్పష్టం చేశారు. అయితే ఇటువంటి తరుణంలో పీవీపీ ఇప్పుడు నాని మారటంతో ఒక్కసారిగా ఆయన నాని మీద విరుచుకుపట్టడం ప్రారంభించారు. పైగా పీవీపీ ఈ ఎన్నికల్లో పోటీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నప్పటికీ కూడా ఆయనకి సీటు ఇవ్వరు అని తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆయన కేశినేని నాని మీద తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో పాటు కొద్దిసేపటి క్రితమే కేశినేని చిన్ని కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. విజయవాడ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా దాదాపుగా ఖరారైన కేశినేని చిన్ని దాదాపుగా ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో సంవత్సరంన్నర నుంచి కూడా ఆయన సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా అన్నదానాలు, మెడికల్ క్యాంపులు, వివిధ కార్యక్రమాలను పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అన్నదమ్ములకు మధ్య వైరం చంద్రబాబే పెట్టారని చెప్పి నాని చెబితే దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా 1999 సంవత్సరం 2000 సంవత్సరం నుంచే తమ కుటుంబ విభేదాలున్నాయని, చంద్రబాబుకి ఏం సంబంధం అని చెప్పి ఆయన ప్రశ్నించడమే కాకుండా నాని వెంట ఎవరు వెళ్లరు అని కూడా చిన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కుటుంబం మధ్య వారు ఒకటైతే రెండో పక్కన వైసీపీలో ఉండే నేతలు ఇక్కడ ప్రధానంగా మరొకటి గమనించాలి శ్రీహరి, నిన్నగాక మొన్నటి వరకు కూడా విజయవాడ వెస్ట్ లో ఉన్న మాజీ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కేశినేని నాని మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ జరిగినాయి. మామూలుగా తిట్టుకోలేదు, బూతులు కూడా తిట్టుకుంటాం ఒక్కటే తక్కువ, అలా తిట్టుకున్నారు. ఇప్పుడు అదే వ్యక్తులతో ఈయన రాజకీయం చేయాల్సి రావటం వైసీపీ క్యాడర్ నాని యాక్సెప్ట్ చేయడం లేదు అని కూడా చాలా మంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ పార్లమెంటు స్థానంలో నాని ఆ పార్టీలోకి వెళ్లినందువలన వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువగా ఉందని మరికొంతమంది వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుందనే తేలాలి. బట్ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా మాత్రమే ఆయనకి ఇస్తారు. బట్ నల్లగట్ల స్వామిదాస్కి తిరువూరు ఇస్తారా లేదా అనే తేలాల్సింది. ఇటువంటి ఈక్వేషన్స్ అన్ని కూడా ఫైనల్ కాకపోవడంతోనే వైసీపీ మూడో జాబితా ఆలస్యం అవుతూ వస్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది శ్రీహరి. ఎస్, మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నిన్న ఈవినింగ్ కూడా కొన్ని పేర్లు చక్కర్లు కొట్టే ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి పార్లమెంటు విషయం, అభ్యర్థుల విషయం కావచ్చు, అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి కూడా అయితే ఏది కూడా ఫైనల్ కాదు అనేది మనకు తర్వాత స్పష్టమైంది. సో ఇవాళైనా మీరు అన్నట్లుగా అమావాస్య గడియలు అయిన తర్వాత జాబితా వస్తుందా, లేకపోతే ఈ పంచాయతీ వల్లే ఇలాంటి పరిస్థితి కొనసాగబోక మనకు కడప నుంచి శ్రీనివాస్ అలానే వెంకట్రావు కూడా ఒంగోలు నుంచి మనకు